హలో గైస్, నా పేరు విక్రమ్. మీరు చూస్తున్నారు డిఎస్ఏ ఇన్సైట్స్. నా ఛానల్లో ఇదే థర్డ్ వీడియో. సో ప్రీవియస్ వీడియోలో మెన్షన్ చేసినట్టు నేను ఈరోజు టైం కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ గురించి మాట్లాడడం లేదు. దానికి ముందు కొన్ని చాలా ఇంపార్టెంట్ థియరిటికల్ టాపిక్స్ ఉన్నాయి. సో ఫస్ట్ మీకు ఏంటంటే డాటా స్ట్రక్చర్స్ గురించి ఒక ఫ్లో చార్ట్ వేసి సో దాని గురించి మెన్షన్ చేస్తే మీకు కొంచెం ఒక అవగాహన వస్తుంది. సో మనం ఏం నేర్చుకుంటున్నాము, ఎన్ని నేర్చుకోవాలి, సో ఎన్ని మనం పర్ఫెక్ట్ ఉండాలి అనే దాని గురించి. సో ఇవాళ ఇది కంప్లీట్ చేసి దాని తర్వాత ఫర్దర్గా మనం మళ్ళీ ప్లాన్ చేసుకొని అది ఎప్పుడైతే ఒక టైం వస్తుందో ఆ టైంలో అది చెప్తాను. సో ఫస్ట్ అయితే ఇవి ఇవాళ కంప్లీట్ చేద్దాము. ఈరోజు వీడియోలో మనం మాట్లాడుకునే టాపిక్ వచ్చేసి డాటా స్ట్రక్చర్స్ అండ్ తర్వాత ఎన్ని టైప్స్ ఉన్నాయి, తర్వాత ఇది ఎన్ని టైప్స్లో కేటగరైజ్ చేసిరో వాటి యూజెస్ ఏంటి, సో వాటి గురించి వాళ్ళు మాట్లాడుకుందాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ వచ్చేసి మనం ఒక ఫ్లో చార్ట్ ఉంది, ఇక్కడ ఒక ఫ్లో చార్ట్ ఉంది. సో ఆ ఫ్లో చార్ట్ ఏంటంటే మనకి ఎన్ని టైప్స్ ఉన్నాయి, సో దాని గురించి. డాటా స్ట్రక్చర్స్లో మనకి ఫస్ట్ 2 టైప్స్లో డివైడ్ చేయబడినది. సో ఫస్ట్ వన్ ఈజ్ ప్రిమిటివ్ అండ్ సెకండ్ అనేది నాన్ ప్రిమిటివ్. సో తర్వాత మనం డిస్కస్ చేద్దాం, జస్ట్ ఒక ఓవర్వ్యూ లాంటిది ఈ ఫ్లో చార్ట్. సో ప్రిమిటివ్లో మనకి ఫోర్ టైప్స్ ఉంటాయి. సో ఫస్ట్ వన్ ఈజ్ క్యార్, సెకండ్ వన్ ఇంట్, తర్వాత బూలియన్, తర్వాత ఫ్లోట్, 5 టైప్స్, స్ట్రింగ్. దెన్ తర్వాత ఇవి నాన్ ప్రిమిటివ్ అనేది మళ్ళీ 2 కేటగిరీస్ లెక్క డివైడ్ చేయబడినది. సో ఫస్ట్ వన్ ఈజ్ లీనియర్, తర్వాత నాన్ లీనియర్. సో లీనియర్లో ఏంటంటే అరే, తర్వాత స్టాక్, క్యూ, లింక్ లిస్ట్ అనేది ఇవి ఒక 4 టైప్స్ ఉంటాయి. సో నాన్ లీనియర్లో ట్రీస్ అండ్ గ్రాఫ్స్. సో ఇది మెయిన్గా మనకు డాటా స్ట్రక్చర్స్ అనేది. దెన్ తర్వాత మనకు ఒక ఇంట్రొడక్షన్ అని చూసుకుంటే, సో ఫస్ట్ వన్ అనేది డాటా స్ట్రక్చర్స్ అంటే ఏంటిది అంటే, ఏ డాటా స్ట్రక్చర్ ఈజ్ అ ఫార్మాట్ ఫర్ ఆర్గనైజింగ్, మేనేజింగ్ అండ్ స్టోరింగ్ డాటా దట్ ఎనేబుల్స్ ఎఫిషియంట్ యాక్సెస్ అండ్ మోడిఫికేషన్. సో డాటా స్ట్రక్చర్స్ అనేది మనకి ఫస్ట్ ఏదైనా ఇన్ఫర్మేషన్ని లేకపోతే డాటాని మనం ఫస్ట్ మేనేజ్ చేయడానికి, లేకపోతే ఎక్కడన్నా స్టోర్ చేయడానికి, తర్వాత మనం దాన్ని యాక్సెస్ చేయడానికి, తర్వాత దాన్ని అప్డేట్ చేయడానికి ఈ డాటా స్ట్రక్చర్స్ అనేది అంటే నార్మల్గానైనా వాడుకోవచ్చు. బట్ ఏదైనా కానీ కొద్దిగా మనం ఎఫెక్టివ్ వేలో దీన్ని ఈ ఫంక్షనాలిటీస్ యూజ్ చేసుకుందాం అనుకుంటే ఈ డాటా స్ట్రక్చర్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. దెన్ తర్వాత దీని ఎగ్జాంపుల్స్ వచ్చేసి అరే, లేకపోతే స్టాక్. ఈ పైన ఫ్లో చార్ట్లో ఏ చెప్పినా అది ఎగ్జాంపుల్ కిందకి వస్తుంది, డాటా స్ట్రక్చర్స్ కిందకి. అండ్ దెన్ తర్వాత ఆల్గరిథం. వాట్ ఈస్ ఆల్గరిథం? ఆల్గరిథం అంటే ఒక ప్రాసెస్ని మనం ఒక స్టెప్ వైజ్ డివైడ్ చేస్తే సో అదే ఒక ఆల్గరిథం అంటారు. సో దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తే, రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చెప్తే, మీరు ఒక చాయ్ వేస్తున్నారు. సో చాయ్ చేసినప్పుడు సో మనకి ఏంటంటే మనం ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఒక గిన్నె తీసుకోవాలి. అండ్ దెన్ స్టవ్ అంటు పెట్టి ఆ గిన్నె దాని మీద పెట్టి, దాని తర్వాత థర్డ్ స్టెప్ వచ్చేసి దానిలో పాలు పోయాలి. సో పాలు వేడైనాక తర్వాత ఏదైతే డికాషన్ ఉందో సో ఆ డికాషన్ అందులో వేసి, తర్వాత అది వేడయ్యాక సో లాస్ట్ స్టెప్ తీసి పక్కకు పోసి దాన్ని ఎల్లనన్నా గ్లాసులోనో ఎల్లనో తీసుకొని తర్వాత మనం తాగాలి. సో ఇది ఒక స్టెప్ వైజ్ ప్రాసెస్ లెక్క జరుగుతుంది. సో మనం ఏదైతే ఇందులో స్టెప్స్ లెక్క రాసామో సో దాన్నే ఒక ఆల్గరిథం అనుకోవచ్చు. తర్వాత ఏదైతే ఈ ఆల్గరిథంని తర్వాత డాటా స్ట్రక్చర్స్ని రెండింటిని కలిపితే దాన్ని ప్రోగ్రామ్ అంటారు. డాటా స్ట్రక్చర్ అంటే ఒక ఆల్గరిథం అనేది ఒక ప్రాసెస్కి ఒక స్టెప్ వైజ్. సో ఆ స్టెప్స్ అనేది మన డాటా స్ట్రక్చర్స్ యూజ్ చేసుకొని అందులో లైక్ అరే లేకపోతే స్టాక్ అంటే ఆ ప్రాసెస్కి ఏదైతే కరెక్ట్ సూట్ అవుతుందో ఆ సూటెడ్ మెథడ్ని లేకపోతే ఆ డాటా స్ట్రక్చర్ని యూజ్ చేస్తే దాన్ని ప్రోగ్రామ్ అంటారు. సో తర్వాత మనకు వచ్చేసి ఫస్ట్ డాటా అంటే డివైడ్ చేసినది ఏదైతే ఉందో సో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే ఫస్ట్ ప్రిమిటివ్ డాటా టైప్స్ వస్తుంది. సో ప్రిమిటివ్ డాటా టైప్స్ అంటే మనకు బేసిక్గా కొన్ని టైప్స్ ఉంటాయి, అంటే మిషన్ లెవెల్ డాటా టైప్స్ అంటారు వీటిని. సో ఇవి ఏంటంటే కొన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ద్వారానే అదే ప్రొవైడ్ చేస్తుంది డాటా టైప్స్ని. సో ఇందులో మనకు వచ్చేసి ఏదైనా ఒక దాన్ని సింగిల్ వాల్యూ పేరుని అందులో స్టోర్ చేసుకుంటుంది. అండ్ వీటిని మనం సింపుల్గా యూజ్ చేసుకోవచ్చు. వీటి ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఫస్ట్ మనం మెన్షన్ చేసినట్టు ఫ్లో చార్ట్లో ఇంట్, ఫ్లోట్, బూల్ అండ్ స్ట్రింగ్. సో ఇలా ఉంటాయి 5 టైప్స్. అండ్ దెన్ ఇవి ఏంటంటే మెమరీని చాలా ఎఫిషియెంట్గా యూజ్ చేసుకుంటాయి. అండ్ తర్వాత కాంప్లెక్స్ స్ట్రక్చర్స్కి ఇది ఒక ఫౌండేషన్ లెక్క, ఈ డాటా టైప్స్ అనేది ఒక ఫౌండేషన్ లెక్క యాక్ట్ చేస్తాయి.
సో ఇక్కడ మీరు ఒక ఎగ్జాంపుల్ చూసుకోవచ్చు. ఇంట్ ఏజ్ ఈక్వల్స్ టు 25. సో 25 అంటే ఇక్కడ ఇంటీజర్ అని అంటారు. సో అది తర్వాత మనం మాట్లాడుకుందాం. జస్ట్ మీకు ఒక అవేర్నెస్, ఒక నాలెడ్జ్ని క్రియేట్ చేయడానికి. సో వీటిని ఇప్పుడు ఈ ప్రజెంటేషన్ మీకు యూజ్ అవుతుంది. సో దెన్ తర్వాత నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే వీటిని ఏం చేస్తారంటే, ఫస్ట్ మీరు ఈ ప్రిమిటివ్ డేటా టైప్స్ కంటే ఇది కొంచెం అడ్వాన్స్డ్ ఉంటాయి. అండ్ ఈ ప్రిమిటివ్ డేటా టైప్స్ని యూజ్ చేసుకొని ఈ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అనేది మనం డిరైవ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఇప్పుడు ప్రిమిటివ్ డేటా టైప్స్లో ఏంటంటే ఒక్క వేరియబుల్లో ఒక్కటే డాటాని మనం స్టోర్ చేసుకోవచ్చు. సో బట్ ఇక్కడ ఏంటంటే ఒక్క స్పేస్లో మనం, అంటే వేరియబుల్ అంటే ఇక్కడ మీకు ఏదైతే నేను మెన్షన్ చేసినట్టు ఇంట్ ఏజ్ అని ఉన్నానో, సో అదొక వేరియబుల్. సో దాని తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం దాని గురించి. బట్ ఇక్కడ ఏంటంటే మనం ఒకటే వేరియబుల్లో మనం అన్ని స్టోర్ చేసుకోవచ్చు. సో తర్వాత వీటిని ఏంటంటే మనకు ఇందులో కొన్ని టాస్క్స్ అనేవి పర్ఫామ్ చేసుకోవచ్చు. లైక్ సార్టింగ్, సెర్చింగ్, మేనేజింగ్ రిలేషన్షిప్స్, ఇలా కొన్ని మనం ఏవైతే టాస్క్స్ ఉన్నాయో ఇవి ఈజీగా మనం రన్ చేసుకోవచ్చు ఇందులో. అండ్ తర్వాత ఇందులో ఎగ్జాంపుల్స్ వచ్చేసి అరేస్, లింక్డ్ లిస్ట్, స్టాక్, క్యూ అండ్ ట్రీస్ అండ్ గ్రాఫ్స్ కూడా వస్తుంది. సో దాని తర్వాత ఈ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అనేది 2 కేటగిరీస్ లెక్క డివైడ్ చేసినారు. సో ఫస్ట్ వన్ ఈజ్ లీనియర్ అండ్ తర్వాత నాన్ లీనియర్. లీనియర్ అంటే దీనికి ఒక పర్టికులర్ ఆర్డర్ అనేది ఉంటుంది. బట్ నాన్ లీనియర్ అనేది దీనికి ఒక స్పెసిఫిక్ ఆర్డర్ అనేది అసలు ఉండదు. సో జంబ్లింగ్ ఉంటుంది కొద్దిగా. సో తర్వాత దీని ఎగ్జాంపుల్ వచ్చేసి ఇంట్ ఏజ్. ఇక్కడ మనం ఇవి క్లోజ్డ్ అండ్ ఓపెన్ బ్రాకెట్స్ ఉన్నాయి కదా, సో వీటిని మనం ఏమంటామంటే ఒక అరే డిక్లరేషన్ కింద యూజ్ చేసుకుంటాం. సో డాటాని ఇలా స్టోర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మల్టిపుల్ డాటాస్ని ఇందులో వన్ వేరియబుల్ కింద, అంటే ఏజ్ కింద మనం స్టోర్ చేసుకున్నాము. సో అది ఇక్కడ దీని యూజ్ అంటే. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి మనం అరేస్ అనే టాపిక్స్ని మనం ఒక బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ అనేది చూసుకుందాం. ఫస్ట్ అరేస్ అంటే ఏంటంటే, అన్ అరే ఈజ్ అ డేటా స్ట్రక్చర్ దట్ స్టోర్స్ ఏ ఫిక్స్డ్ సైజ్ సీక్వెన్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఎ సేమ్ డేటా టైప్. సో ఇక్కడ అరే అనేది ఏంటంటే ఇది ఒక డేటా స్ట్రక్చర్ అన్నట్టు. సో ఇది ఒక ఫిక్స్డ్ సైజ్, అంటే మనం ఫస్టే ఒక సైజ్ అనేది అందులో మెన్షన్ చేయాలి. సో అండ్ అందులో మనం స్టోర్ చేసే ఎలిమెంట్స్ అనేది సేమ్ డేటా టైప్ ఉండాలి. మొత్తం ఇంటర్న్ ఉండాలి, ఇంటీజర్ అని ఉండాలి, లేకపోతే మొత్తం ఫ్లోట్, లేకపోతే మొత్తం బూలియన్, లేకపోతే మొత్తం స్ట్రింగ్స్ అనైనా ఉండాలి. సో చెప్తా తర్వాత, అంటే స్ట్రింగ్స్ మొత్తం ప్రతి ఒక్కటి స్టార్టింగ్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాను. సో తర్వాత ఏంటంటే ఇందులో ఒక సింగిల్ వేరియబుల్లో మల్టిపుల్ వాల్యూస్ని ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి స్టోర్ చేయాల్సిన అవసరం లేదు మళ్ళీ. అండ్ దెన్ ఇక్కడ ఏంటంటే వీటిని యాక్సెస్ చేసుకోవడానికి మనకు ఇండెక్స్ అనేది ఒకటి యూజ్ అవుతుంది. ఆ ఇండెక్స్ అనేది ఏంటంటే మళ్ళీ ఇందులో 0 కాన్సెల్ స్టోర్ అవుతుంది, ఏదైనా 1 కాన్సెల్ స్టోర్ అవుతుంది. బట్ ఇది ఇక్కడ మన మెషిన్ కోడ్లో ఏంటంటే 0 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇది ఇప్పుడు చూపించింది ఏంటంటే ఒక రిప్రజెంటేషన్, ఒక గ్రాఫికల్ వేలో రిప్రజెంట్ చేస్తే అరే అనేది ఇలా ఉంటుంది. సో ఇందులో 1 2 3 4 5 6 7 అనేది అందులో ఒక వాల్యూస్. సో బట్ ఇక్కడ ఇంకా 0 నుంచి వెళ్ళి 6 వరకు ఉన్నాయి, అది ఇండెక్సింగ్ అంటారు. సో 1 అనేది 0th ఇండెక్స్లో స్టోర్ చేసుకుంది, 2 అనేది ఫస్ట్ ఇండెక్స్లో, సో అలా 7 అనేది 6th ఇండెక్స్లో స్టోర్ చేసుకుంది. అండ్ దెన్ ఇక్కడ దీనికి మీకు సింటెక్స్ అనేది చూస్తే డేటా టైప్ అంటే మీరు ముందే మెన్షన్ చేయాలి, ఐదర్ ఇంటా, లేకపోతే ఫ్లోటా, స్ట్రింగా, లేకపోతే ఏది అది బూలియనా అని స్టోర్ చేసుకొని దాని తర్వాత మీకు ఇష్టం వచ్చిన నేమ్, అంటే దానికి మీరు ఏదైనా మీ ఇష్టం వచ్చిన నేమ్ ఇవ్వచ్చు. దెన్ తర్వాత న్యూ అంటే ఇది ఒక కొత్త స్టోరేజ్ని అలొకేట్ చేస్తుంది కాబట్టి ఇది న్యూ. దాని తర్వాత మళ్ళీ డేటా టైప్ అనేది ఇచ్చి దాని లోపల సైజ్ అనేది ఇవ్వాలి, అంటే మీరు ఎంత 9 10 మీరు ఎన్ని వేరియబుల్స్ స్టోర్ చేసుకుంటే అంత సైజ్ ఇవ్వాలి. అండ్ ఈ సింటాక్స్ అనేది జావాలో వర్క్ అవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ ఏంటంటే నేను 3 కోడ్స్లో నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ వన్ ఇస్ జావా, తర్వాత C++, తర్వాత పైథాన్. ఈ మూడిట్లలో మీరు ఎవరు ఏది నేర్చుకుందాం అనుకున్నా కానీ ఈ వీడియోస్ అన్నీ మీకు వర్క్ అవుతాయి, మీరు నేర్చుకోవచ్చు ఇందులోకి వెళ్ళి. దెన్ తర్వాత ఇందులోకి ఎగ్జాంపుల్ చూసుకుంటే మీరు ఎలా రిప్రజెంట్ చేయాలని. సో ఫస్ట్ డేటా టైప్ అనేది నేను ఇంట్ తీసుకున్నాను. సో దాని తర్వాత నేమ్ వచ్చేసి నేను నేమ్స్ అని తీసుకున్నాను. సో ఇక్కడ ఈక్వల్స్ టు న్యూ, తర్వాత ఇంట్, తర్వాత దాని సైజ్ ఎంతైతే ఉందో ఎంత మీరైతే అందులో ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నారో సో అంత సైజు మీరు ఇవ్వాలి.
దాని తర్వాత ఇది ఇంకో విధంగా కూడా దీన్ని మీరు ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో, ఇదేంటంటే నేను ఫస్ట్ నేనేం చేశాను, సో, ఇంటీజర్ అనేది సైజ్ ఇచ్చి దాని తర్వాత నేను దానిలోకి నంబర్స్‌ని ఇన్సర్ట్ చేసుకుంటాను. బట్ ఇక్కడ సెకండ్ ఎగ్జాంపుల్‌లో ఏంటంటే నేను నేమ్స్ అనేది ఇచ్చేసి తర్వాత డైరెక్ట్ నేను నంబర్స్‌ని ఇన్సర్ట్ చేసుకున్నాను. సో, ఫస్ట్ ఇక్కడ మీరు తీసుకుంటే ఇందులో ఈ బ్రాకెట్స్ తీసుకున్నాను. తర్వాత ఫ్లవర్ బ్రాకెట్స్ ఓపెన్ చేయాలి. అందులో మీరు ఎన్ని నంబర్స్ అయింది అంటే ఏ వాల్యూ ఇక్కడ ఏ డేటా టైప్ మీరు తీసుకున్నారో ఆ డేటా టైప్స్‌ని ఎన్ని నంబర్స్ ఇస్తే అది ఆటోమేటిక్‌గా సైజ్ అనేది దానంతట అదే అడ్జస్ట్ చేసుకుంటుంది. సో, దాని తర్వాత వీటిని యాక్సెసింగ్ ఎలిమెంట్స్ ఫ్రమ్ అరే అంటే మీరు ఏదైతే ఒక ఇన్సర్ట్ చేసుకున్నారో వాటిని మీరు యాక్సెస్ చేసుకోవాలి. యాక్సెస్ చేసుకోవాలి అంటే ఏం చేయాలి అంటే, సో, ఏదైతే మీరిక్కడ ఒక తీసుకున్నారో ఏదైతే అరే నేమ్ తీసుకున్నారో సో, అరే నేమ్‌ని ఇండెక్సింగ్ తోటి యాక్సెస్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ నేనేం చేసుకున్నానంటే ఫస్ట్ నెమ్స్ ఆఫ్ 0 అంటే ఫస్ట్ ఇక్కడ నెమ్స్ ఆఫ్ 0 అంటే ఫస్ట్ ఇక్కడ నేనేం చేశాను, అరే నేమ్ వచ్చేసి నెమ్స్ తీసుకున్నాను. సో, నెమ్స్ అంటే ఇక్కడ నేను తీసుకున్నది అరే నేము. దాని తర్వాత బ్రాకెట్స్ ఓపెన్ చేసి అందులో ఇండెక్స్ అనేది పెట్టాలి. అంటే ఇక్కడ ఏ ఇండెక్స్ అనేది మీరు ఏ వాల్యూ అయితే మీరు ప్రింట్ చేస్తున్నారో మీరు అవుట్‌పుట్ రావాలని కోరుకుంటున్నారో సో, ఆ ఒక నంబర్‌కు సంబంధించిన ఇండెక్స్ అనేది ఇక్కడ ఇవ్వాలి. సో, ఇండెక్స్ అనేది ఇక్కడికొచ్చినాక సో, ఇంట్ ఏ ఈక్వల్స్ టు అంటే ఏంటంటే నేను ఇంటిజర్ అనేది ఒక టెంపరరీ థింగ్ లెక్క తీసుకున్నాను. సో, అది ఏంటంటే ఏ అనేది ఇప్పుడు ఇది వచ్చే ఏదైతే రిజల్ట్ ఉందో ఆ రిజల్ట్‌ని ఏలో స్టోర్ చేసుకుంటుంది. ఆ ఇంట్ అనేది ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ మనం తీసుకున్న వాల్యూస్ బూలియన్ గాని లేకపోతే ఫ్లోట్ ఏదైనా ఉండని అక్కడ మీరు పక్కా ఏదైతే డాటా టైప్ మనం ఇక్కడ అరే డిక్లేర్ చేసేటప్పుడు మెన్షన్ చేస్తున్నామో సో, అక్కడ మనం తర్వాత ఇక్కడ మనకిచ్చేసేయాలి. ఏదైతే మీరు వేరియబుల్ అంటే తర్వాత మీరు యాక్సెస్ చేసుకుందాం అనుకుంటున్నారో ఆ వేరియబుల్‌లో మీరిక్కడ ఆ డాటా టైప్‌ని మెన్షన్ చేసి దాని తర్వాత దానికొక నేమ్ ఇచ్చి దాని తర్వాత మీరు ఇండెక్సింగ్ తోటి మీరు దీన్ని యాక్సెస్ చేసుకోవచ్చు. సో, తర్వాత రిజల్ట్ వచ్చేసి దీన్ని ప్రింట్ చేస్తే ఆ ప్రింటింగ్ అనే స్టేట్మెంట్స్ ప్రతి ఒక్కటి నేను తర్వాత చెప్తాను. బట్ ఇక్కడ ప్రింటింగ్ చేస్తే మీకు రిజల్ట్ అనేది ఇక్కడ 1 వస్తది. బికాస్ నెమ్స్ ఆఫ్ 0 అనేది ఇక్కడ 1 ఉంది. ఆ ఇండెక్స్‌లో మనకు వాల్యూ వచ్చేసి 1 ఉంది. సో, అది అరేస్ గురించి. దాని తర్వాత ఇందులో మనకు 2D అరేస్, 3D అరేస్, 4D అరేస్ అని ఇలా ఉంటాయి. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం ఏం చేస్తామంటే 3D వరకు మనం యూజ్ చేస్తాము. అండ్ మనం తర్వాత కోడింగ్ చేసేటప్పుడు వాటి గురించి ప్రతి ఒక్కటి నేను చెప్తాను. డోంట్ వరీ. దాని తర్వాత మనకు వచ్చిన డాటా టైప్ వచ్చేసి స్టాక్. స్టాక్ అంటే ఏంటంటే ఇది స్టాక్ ఈజ్ ఏ లీనియర్ డాటా స్ట్రక్చర్ దట్ ఫాలోస్ లీఫో ప్రిన్సిపల్. లీఫో ప్రిన్సిపల్ అంటే ఏంటంటే లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. తర్వాత ఇది ఒక స్టాక్ రిప్రజెంటేషన్. సో, ఇలా ఉంటుంది స్టాక్ అనేది. సో, స్టాక్ అనేది ఏంటంటే మనకు చాలా సిట్యుయేషన్స్‌లలో యూజ్ అవుతుంది. సో, లైక్ ఇప్పుడు ఏంటంటే కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తే రివర్సింగ్ స్ట్రింగ్‌ని రివర్స్ చేసి దాని తర్వాత మళ్ళీ ప్రింట్ చేయడం. తర్వాత వెబ్‌సైట్స్‌లో ఫస్ట్ ఒక పేజ్‌కి వెళ్ళి తర్వాత బ్యాక్ రావాలంటే సో, 3 పేజీలలోకి వెళ్తే 1, 2, 3 అని వెళ్తే మళ్ళీ మనం 3, 2, 1 లాగానే రావాలి. సో, ఇది ఎలా అంటే ఫస్ట్ మనం ఏంటంటే మనం 0ని ఇందులోకి ఇన్సర్ట్ చేసాము. 1, 2, 3, 4, 5 అనేది ఒకదాని తర్వాత ఒకటి ఇన్సర్ట్ చేసుకుంటూ వచ్చాము. బట్ తర్వాత తీయాలంటే మళ్ళీ వీటిని బయటికి తీయాలంటే ఫస్ట్ 5ని తీయాలి. తర్వాత 4ని, 3ని, 2ని తర్వాత 1ని తర్వాత లాస్ట్‌కి 0ని తీయాలి. సో, అలా అయితేనే అలానే ఇది వర్క్ అవుతుంది. సో, డైరెక్ట్ 5కి తీయకుండా నేను 3కి తీస్తా లేకపోతే 0ని బయటికి తీస్తా అంటే కుదరదు ఇందులో. అండ్ ఇందులో ఏంటంటే ఒక 3 ఆపరేషన్స్ ఉంటాయి. సో, ఫస్ట్ వన్ వచ్చేసి పుష్, తర్వాత పాప్, తర్వాత పీక్. పుష్ అంటే ఏంటంటే ఇందులోకి ఏదైనా ఒక వాల్యూని ఇన్సర్ట్ చేయడానికి పుష్ వాడతాం. పాప్ అంటే ఇందులోకి నుంచి ఏదైతే ఒక దాన్ని తీద్దాం అనుకుంటే ఒక వాల్యూని బయటికి తీద్దాం అనుకుంటే దానికి పాప్ వాడతాము. పీక్ అంటే సో, ఏదైతే ఒక టాప్ వాల్యూ ఉన్నదో సో, ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్‌లో 5 సో, పీక్ అనే ఆపరేషన్ యూజ్ చేసుకొని మనం ఈ లాస్ట్ 5 అనేది తీసుకోవచ్చు. సో, 5 అనేది ఒకసారి దీన్ని పాప్ యూజ్ చేసి తీసేస్తే సో, పీక్ అనేది ద వాల్యూ అనేది ఏంటుంటదంటే మళ్ళీ 4 ఉంటుంది దానికి. సో, ఇలా స్టాక్ అనేది వర్క్ అవుతుంది. సో, దీని సింటాక్స్ వచ్చేసి సో, స్టాక్ అనేది ఒకటి ఇచ్చేసి దాని తర్వాత ఈ గ్రేటర్ దెన్, లెస్ దెన్ సింబల్స్ లోపల మీరు ఆ డాటా టైప్‌ని మెన్షన్ చేసి దాని తర్వాత మళ్ళీ స్టాక్ అంటే ఇప్పుడు నేను ఓన్లీ స్టాక్ ఇచ్చాను. తర్వాత దాని బదులు మీకు ఇష్టమైన పేరు ఇచ్చుకోవచ్చు. ఈజ్ ఈక్వల్స్ టు అని పెట్టేసి మళ్ళా న్యూ స్టాక్. న్యూ ఎందుకంటే మళ్ళా మనం కొత్తది క్రియేట్ చేస్తున్నాము. ఒక కొత్త
స్టోరేజ్లో మనం ఈ స్టాక్ అనేది క్రియేట్ చేస్తున్నాం కాబట్టి సో దానికి మనకు మెమరీ అనేది అలొకేట్ అయిపోతుంది. అంటే మనం కొంత మెమరీ అనేది మనకు ఈ స్టాక్ స్టోర్ చేయడానికి కొంత మెమరీ మనకు అలొకేట్ అవుతుంది, అంటే ఇస్తుంది. సో మళ్ళీ తర్వాత స్టాక్ అనేది ఇచ్చి దాని తర్వాత లెస్ దెన్ గ్రేటర్ దెన్ సింబల్, దాని తర్వాత బ్రాకెట్ ఓపెన్ క్లోజ్, దాని తర్వాత ఇది మాత్రం పక్కా పెట్టాలి జావాలో అండ్ C++లో. ఇది పెడితే ఏంటంటే ఈ లైన్ అనేది క్లోజ్ అయింది అని జావాకి మనకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మెన్షన్ చేస్తున్నాం. సో ఇది కూడా లాస్ట్కి అంటే ఇది కూడా మళ్ళీ ఏంటంటే జావాలో ఇది ఒక సింటాక్స్ ఉంటుంది, మళ్ళీ C++లో పైథాన్లో చేంజ్ అవుతుంది. సో అది దాని తర్వాత క్యూ అంటే ఏంటంటే సో ఇది ఏ క్యూ ఈజ్ ఏ లీనియర్ డేటా స్ట్రక్చర్ దట్ ఫాలోస్ FIFO ప్రిన్సిపల్ అంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. సో ఇది ఎలా అంటే ఇది మనకు నార్మల్గా క్యూ రిప్రజెంటేషన్. సో ఇది బయట మనం ఏదైతే మన క్యూలో ఉంటామో సో అలాగే ఇది వర్క్ అవుతుంది. ఫస్ట్ ఎవరైతే వెళ్తారో సో వాళ్ళకి టికెట్ అయినా లేకపోతే ఏదైనా దొరుకుతుంది ఫస్ట్, లాస్ట్ వచ్చిన వారికి లాస్ట్. అంటే ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే ఫస్ట్ కమ్స్ ఫస్ట్ సర్వ్ లాగా వర్క్ అవుతుంది. సో ఇదేంటంటే చెప్పినట్టే క్యూస్ అనేది మనకి ఎలా యూజ్ అవుతుందంటే ఇప్పుడు రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ చెప్తే ఒక టికెట్స్ మీరు తీసుకుంటున్నారు. సో తీసుకోవాలనుకుంటే మీరు ఒక లైన్లో నిల్చోవాలి. సో ఫస్ట్ మీరు ఎవరైతే వెళ్తారో వాళ్ళకి ఆ టికెట్ ఫస్ట్ వస్తుంది. అదే కానీ మీరు ఎవరో లాస్ట్ వచ్చిన వాళ్ళు లైన్ తప్పి మీరు మాకు టికెట్ ఇవ్వాలి అంటే అది మీరు కుదరదు కదా. సో ఇలాగే సో ఇప్పుడు ఫస్ట్ అనేది 0 ఇందులోకి ఎంటర్ అయింది, దాని తర్వాత 1, దాని తర్వాత 2, దాని తర్వాత 3, 4, 5 ఇలా ఎంటర్ అయినాయి. సో ఫస్ట్ 0 అనేది బయటికి వెళ్తుంది, తర్వాత 1 అనేది బయటికి వెళ్తుంది తీయాలనుకుంటే. సో ఫస్ట్ తర్వాత అన్నీ తీసిన తర్వాత మళ్ళీ 5 అనేది బయటకు వస్తుంది. సో 5 తర్వాత ఏది ఉన్నా కానీ 5ని తీసిన తర్వాతనే దాన్ని తీయాలి మళ్ళీ. సో ఇలా క్యూ అనేది వర్క్ అవుతుంది. సో ఇది ఒక ఎగ్జాంపుల్ నేను చెప్పాను. అండ్ తర్వాత ఇందులో 2 ఆపరేషన్స్ అనేది ఉంటుంది. సో ఫస్ట్ వన్ అనేది ఎన్క్యూ, తర్వాత డీక్యూ. ఎన్క్యూ అంటే ఇందులో ఏదైతే మనం వాల్యూని ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నామో సో దానికి ఎన్క్యూ అనే ఆపరేషన్ వాడతాము. డీక్యూ అంటే సో ఇది దీని నుంచి వెళ్ళి ఒక వాల్యూని తీసేటప్పుడు ఈ డీక్యూ అనేది వాడతాము. సో దాని తర్వాత ఈ సింటెక్స్ వచ్చేసి సో క్యూ అనేది వాడి దాని తర్వాత మళ్ళీ సేమ్ ఇందులోనే స్టాక్ వాడినట్టే దీని సింటెక్స్ కూడా ఉంటుంది. సో క్యూ, దాని తర్వాత డేటా టైప్, దాని తర్వాత మీరు ఏదో నేమ్ ఇచ్చి దాని తర్వాత న్యూ ఈక్వల్స్ టు ఇక్కడ ఏంటంటే మనం లింక్డ్ లిస్ట్ వాడతాం. సో జావాలో ఏంటంటే ఇక్కడ మనకు సపరేట్గా క్యూకి ఇక్కడ ఒక డేటా టైప్ అనేది ఇలా ఇంప్లిమెంటేషన్కి వర్క్ కాదు. సో మనం లింక్డ్ లిస్ట్ యూజ్ చేసుకొని క్యూ అనేది మనం వాడుకోవాలి. సో స్టాక్ అనేది దానికి సపోర్ట్ చేస్తుంది, బట్ క్యూకి అనేది సపోర్ట్ చేయదు, గుర్తుంచుకోండి. అండ్ తర్వాత కూడా మనం దీని గురించి మళ్ళీ డిస్కస్ చేద్దాం. అండ్ అప్పుడు మీరు కొద్దిగా మీకు నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి మీకు ఇది ఈజీగా అర్థమవుతుంది అండ్ పర్ఫెక్ట్ అవుతారు అప్పుడు మీరు. తర్వాత లింక్డ్ లిస్ట్. ఏ లింక్డ్ లిస్ట్ ఈజ్ ఎ లీనియర్ డేటా స్ట్రక్చర్ వేర్ ఎలిమెంట్స్ కాల్డ్ నోడ్స్ ఆర్ కనెక్టెడ్ యూజింగ్ పాయింటర్స్. సో ఇక్కడ లింక్డ్ లిస్ట్ అనేది మనకు తెలిసిందే, ఒక లీనియర్ డేటా స్ట్రక్చర్ ఇది. సో నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్లో ఇది ఒక లీనియర్ డేటా స్ట్రక్చర్. అండ్ తర్వాత ఇందులో ఎలిమెంట్స్ అనేది నోడ్స్ అంటారు అండ్ దాన్ని కనెక్ట్ చేసే వాటిని పాయింటర్స్ అంటారు. సో ఇలా ఇదేంటంటే ఇందులో ఈ నోడ్ అనేది 2 పార్ట్స్ కింద డివైడ్ అవుతుంది. సో ఫస్ట్ దానిలో ఏంటంటే డేటా ఏదైతే మనం డేటా ఎంటర్ చేస్తామో సో దాన్ని స్టోర్ చేసుకుంటుంది. దాని తర్వాత ఇంకొక పార్ట్లో ఇది రిఫరెన్స్ ఉంటుంది, అంటే దీన్ని నెక్స్ట్ పార్ట్ ఏంటి, కనెక్టెడ్ పాయింట్ ఏంటి అనేది ఒక అడ్రస్ అనేది స్టోర్ చేసుకుంటుంది. సో ఇది అరేస్లా కాకుండా ఇందులో ఏంటంటే ఒక ఎలిమెంట్స్ని స్టోర్ చేసుకోకుండా అంటే కంటిన్యూస్గా స్టోర్ చేసుకోదు ఇది. సో లైక్ ఇప్పుడు ఏంటంటే అరే అనేది డైరెక్ట్ ఒకదాని తర్వాత ఒకటే ఒక బాక్స్లో స్టోర్ అవుతుంది కదా, బట్ ఇది ఇలా కాదు. ఒక్కొక్క నోడ్ సపరేటెడ్గా ఉంటాయి, కాకపోతే వాటికి మళ్ళీ మధ్యలో కనెక్షన్స్ ఉంటాయి. ఆ కనెక్షన్స్ యూజ్ చేసుకొని ఇది డేటాని యాక్సెస్ చేసుకోవచ్చు మనం. తర్వాత ఇది ఏంటంటే ఇన్సర్షన్ ఆపరేషన్ తర్వాత డిలీషన్ ఆపరేషను, ఇవి సర్చింగ్ ఆపరేషన్స్ అనేది ఇంకొద్దిగా ఎక్కువ మనం ఫాస్ట్గా చేయొచ్చు ఇందులో. దాని తర్వాత ఇది స్టాటిక్గా మెమరీ అలొకేట్ చేసుకోకుండా డైనమిక్గా అలొకేట్ చేసుకుంటుంది. అంటే ఎప్పుడైతే ప్రోగ్రామ్ రన్ అవుతుందో సో అప్పుడే ఈ అడ్రసెస్ అనేది అలొకేట్ అవుతుంది, ఈ మెమరీ అనేది అలొకేట్ అవుతుంది. సో దాన్ని డైనమిక్ మెమరీ అలొకేషన్స్ అంటారు. సో ఇందులో ఎగ్జాంపుల్ వచ్చేసి సో
ఇది రిప్రజెంటేషన్ ఆఫ్ ద లింక్ లిస్ట్. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి డాటా ఉంటుంది, దాని తర్వాత దాని అడ్రస్ నెక్స్ట్ నోడ్ అడ్రస్ ఉంటుంది. సో తర్వాత ఈ నోడ్ అడ్రస్ అనేది ఇగో ఇక్కడ ఉంది, అండ్ దాని తర్వాత ఇక్కడ ఇంకో డాటా, తర్వాత ఇంకొక అడ్రస్, దాని తర్వాత ఇంకొకటి, దాని తర్వాత దాని అడ్రస్ అనేది నల్ ఉంది. సో చెప్తాను. సో ఫస్ట్ ఎప్పుడైనా ఒక నోడ్ ఫస్ట్ ఉందంటే దాన్ని హెడ్ అంటారు. హెడ్ నోడ్లో ఏంటంటే ఒక అడ్రస్ స్టోర్ అయి ఉంటుంది. ఆ అడ్రస్ అనేది ఫస్ట్ నోడ్కి లింక్ అయి ఉంటుంది. సో దీన్ని మీరు చూస్తే ఫస్ట్ నోడ్లో 1 ఉంది. 1 అనేది డాటా, దాని తర్వాత 101 ఇది ఒకటి 1001 అని ఉంది కదా. సో అది అడ్రస్, అది దేని అడ్రస్ అంటే సెకండ్ నోడ్ అడ్రస్ అది. సో దాని తర్వాత ద వాల్యూ అనేది 2 తర్వాత ఇంకొక పార్ట్లో ఇంకొక అడ్రస్ ఉంది, అది థర్డ్ నోడ్ అడ్రస్. సో ఇలా స్టోర్ అవుతుంది. మధ్యలో ఈ ఆరో మార్క్స్ ఏంటంటే మనం రిప్రజెంట్ చేయడానికి దీన్ని యూజ్ చేస్తాము. సో కింద మెన్షన్ చేసినట్టు ఇది ఏదైతే 1001 అని ఉందో దీని అడ్రస్ ఇది. సో సెకండ్ నోడ్ అడ్రస్ అనేది ఫస్ట్ నోడ్లో స్టోర్ చేసుకోవడం వల్ల ఈ అడ్రస్ ద్వారా ఇది ఇక్కడ నా తర్వాత నోడ్ వచ్చేసి ఇది 1001 నోడ్. సో దీన్ని నన్ను రీచ్ చేసిన తర్వాత, ఇప్పుడు మీరు విజిట్ చేసిన తర్వాత మీరు పోవాల్సిన అడ్రస్ అనేది నా తర్వాత అడ్రస్ అనేది 1001 అడ్రస్కి, ఆ నోడ్కి మీరు వెళ్ళాలి అని ఇది ఒక ఇది కోడ్ లాంగ్వేజ్లో ఇది మనకు మెన్షన్ చేస్తుంది. సో దాని తర్వాత మనం ఆ నోడ్కి వెళ్ళాలి, ఆ నోడ్ అనేది విజిట్ అవుతుంది. సో అలా వెళ్ళి లాస్ట్కి ఇక్కడ నల్ ఉంటుంది. నల్ అంటే సో అక్కడికి ఈ నోడ్స్ అనేది, ఈ కనెక్షన్ అనేది ఎండ్ అయిపోతుంది. సో తర్వాత మీకు ఏ నోడు ఉండదు అని మెషిన్ లాంగ్వేజ్లో చెప్పడానికి మనం నల్ అనేది వాడతాం. సో ఇది లింక్ లిస్ట్కి ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్. దాని తర్వాత ఇందులో ఏంటంటే కొన్ని టైప్స్ ఉంటాయి. సింగిల్ లింక్ లిస్ట్ అని, డబ్లీ లింక్ లిస్ట్ అని, సర్క్యులర్ దాని తర్వాత డబ్లీ సర్క్యులర్ అని ఉంటుంది. దాని గురించి మళ్ళీ మనం తర్వాత డిస్కస్ చేద్దాం. ఇప్పుడే డిస్కస్ చేస్తే మీకు కొంచెం చాలా కన్ఫ్యూజింగ్ ఉంటుంది అది. అండ్ తర్వాత దీని సింటెక్స్ వచ్చేసి లింక్ లిస్ట్, ఫస్ట్ లింక్ లిస్ట్ అని ఇచ్చేసి దాని తర్వాత ఒక స్ట్రింగ్ అని ఒక డాటా, అంటే ఏదైతే డాటా టైప్ మీరు మెన్షన్ చేస్తున్నారు సో ఆ డాటా టైప్ని అందులో ఇన్సర్ట్ చేసి దాని తర్వాత మీరు ఒక దానికి నేమ్ ఇచ్చేసి దాని తర్వాత న్యూ లింక్ లిస్ట్ అని గ్రేటర్ దెన్ సింబల్ లెస్ దెన్ సింబల్ పెట్టేసి సో దాని తర్వాత క్లోజ్ చేయాలి. సో దీని రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ వచ్చేసి మనం జనరల్గా మనం మ్యూజిక్ ప్లే చేస్తాము. సో దాని తర్వాత ఇమేజెస్ వ్యూస్ ఉంటాయి. సో మ్యూజిక్ ప్లే చేసినప్పుడు ఏంటంటే మనకు ప్రీవియస్, దాని తర్వాత నెక్స్ట్ అని ఉంటుంది. సో ఆ ఎగ్జాంపుల్ వచ్చేసి మనకు డబ్లీ లింక్ లిస్ట్ ఇది. సో అలా దీని అప్లికేషన్ అనేది అలా యూజ్ ఉంది. అండ్ సేమ్ ఇక్కడ ఇమేజ్ వ్యూవర్ కూడా అలా ఒక ఫీచర్ ద్వారానే వర్క్ అవుతుంది. సో ఇవి ఒక 2 ఎగ్జాంపుల్స్ లింక్ లిస్ట్కి. అండ్ తర్వాత మనం ఇప్పుడు లీనియర్ డేటా స్ట్రక్చర్స్ అయిపోయింది, లీనియర్ నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్ అయిపోయింది. సో ఇప్పుడు నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్. సో ఫస్ట్ అందులో ట్రీ అనేది ఏంటంటే ఏ ట్రీ ఈజ్ ఏ హైరార్కికల్ డేటా స్ట్రక్చర్ దట్ కన్సిస్ట్స్ ఆఫ్ నోడ్స్ కనెక్టెడ్ బై ఎడ్జెస్. సో ఇక్కడ ఏంటంటే మనకు ఏదైతే లింక్ లిస్ట్లో నోడ్స్ ఉందో సో అదే నోడ్స్ ఇక్కడ కూడా ఉంటాయి. బట్ ఇక్కడ ఏంటంటే అక్కడ ఎలా కనెక్ట్ అయ్యా అంటే కొన్ని పాయింటర్స్ యూజ్ చేసి కనెక్ట్ చేశారు. వాటి మధ్యలో ఒక సమ్ ఆర్డర్ ఉంటుంది. బట్ ఇక్కడ కూడా పాయింటర్స్ యూజ్ చేస్తారు, బట్ దెర్ విల్ బి నో ఆర్డర్ అనేది అసలు ఉండదు దీని మధ్యలో. ఇక్కడ ఏంటంటే ఇది ఒక నాన్ లీనియర్ స్ట్రక్చర్. ఇలా ఏంటంటే ఒక నోడ్ అనే దానికి పేరెంట్, దాని తర్వాత ఒక చైల్డ్ ఉంటుంది. దాని తర్వాత దేనికి ఇక్కడ పేరెంట్ ఉండదు అంటే ఒక రూట్ నోడ్ అని ఒకటి ఉంటుంది. సో దానికి మాత్రమే పేరెంట్ ఉండదు, మిగతా వాటి అన్నిటికీ పేరెంట్ ఉంటుంది. సో ఒకసారి మీకు ఈ రిప్రజెంటేషన్ చూపిస్తే మీకు ఐడియా వస్తుంది. దాని తర్వాత ట్రీ అనేది రూట్ నోడ్ నుంచి స్టార్ట్ అయ్యి దాని తర్వాత ఎండ్ నోడ్ అనేది ఉంటుంది. సో ఆ ఎండ్ నోడ్ వరకు ఉంటుంది. సో తర్వాత ట్రీస్ అనేది దేనికి యూజ్ చేస్తారు అంటే ఒక హైరార్కికల్ రిప్రజెంటేషన్. అంటే హైరార్కీ అంటే ఏంటంటే సో ఫస్ట్ అనేది ఒక పాయింట్ ఉంటుంది, ఆ పాయింట్ 2 టైప్స్ ఆర్ 3 టైప్స్ ఇలా డివైడ్ అవుతుంది. ఆ 1 పాయింట్ ఈచ్ పాయింట్ వచ్చేసి మళ్ళీ డివైడ్ అవుతుంది 2-3 పాయింట్స్. సో దాన్ని హైరార్కికల్ రిప్రజెంటేషన్ అంటారు. దాని తర్వాత ఫైల్ సిస్టమ్స్ అంటారు, ఫైల్ సిస్టమ్స్కి యూజ్ చేస్తారు. తర్వాత ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్స్ని యూజ్ చేస్తాం. సో ఫైల్ సిస్టమ్స్ అంటే ఏంటంటే మీకు ఫస్ట్ ఒక ఫైల్ ఉంటుంది, ఆ ఫైల్ లోపల మల్టిపుల్ ఫైల్స్ ఉంటాయి. ఆ ఒక్కొక్క ఫైల్ ఓపెన్ చేస్తే మళ్ళీ మల్టిపుల్ ఫైల్స్ ఉంటాయి. సో ఇలా ఉన్న దానిలో కూడా ఇది కూడా ఒక హైరార్కికల్ రిలేషన్షిప్ లాంటిదే. దాని తర్వాత ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్స్ అంటే సపోజ్ ఇప్పుడు ఒక కంపెనీ తీసుకుంటే
ఫస్ట్ సీఈఓ ఉంటాడు, దాని తర్వాత కింద మేనేజర్స్ ఉంటారు, మేనేజర్స్ కింద టీమ్ లీడర్స్ ఉంటారు, టీమ్ లీడర్స్ కింద మళ్ళీ కొంతమంది అలా ఉంటారు. సో ఇదంతా మొత్తం వచ్చేసి హైరార్కియల్ రిలేషన్షిప్స్ అనే ఒక టాపిక్ మీద ఆధారపడి ఉంటుంది ట్రీస్ అనేది. సో ఇవి ఎగ్జాంపుల్స్. సో దాని తర్వాత ఇందులో కొన్ని కాంపోనెంట్స్ ఉంటాయి. సో ఫస్ట్ వన్ వచ్చేసి రూట్ అంటే ఏంటంటే ఇక్కడ మన ట్రీ రిప్రజెంటేషన్లో ఫస్ట్ 5 ఏదైతే ఉందో దాన్ని రూట్ అంటారు. అంటే ఏదైతే టాప్ ఎలిమెంట్ ఉంటుందో దాన్ని రూట్ అంటారు. అంటే ఇలా కూడా చెప్పొచ్చు, దేనికైతే పేరెంట్ ఉండదో దాన్ని రూట్ అంటారు. సో పేరెంట్ అంటే ఏంటంటే ఇక్కడ 2కి 5 పేరెంట్, 7కి 5 పేరెంట్. సో ఇక్కడ చైల్డ్ నోడ్స్ అంటే ఏంటంటే 5కి 2 అనేది ఒక చైల్డ్ నోడు, 5కి 7 అనేది కూడా ఒక చైల్డ్ నోడు, 2కి 1 అనేది చైల్డ్ నోడు, 1కి 2 అనేది మళ్ళీ పేరెంట్ నోడ్ అవుతుంది. సో ఇక్కడ లీఫ్ నోడ్స్ అంటే ఏంటంటే ఏదైతే కింద ఒక లాస్ట్ లెవెల్ ఆఫ్ నోడ్స్ ఉంటాయో సో వాటిని లీఫ్ నోడ్ అంటారు. ఇక్కడ 1, 3, 8, 10 అనేది లీఫ్ నోడ్స్. సో నెక్స్ట్ వచ్చేసి ఎడ్జెస్. సో ఎడ్జెస్ అంటే ఏంటంటే ఏదైతే ఒక 2 నోడ్స్ని కనెక్ట్ చేస్తుందో, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యారోస్ ఉన్నాయి కదా, సో వాటిని ఎడ్జెస్ అంటారు. సో 2 నోడ్స్ని కనెక్ట్ చేసేది వాటిని ఇక్కడ ఎడ్జెస్ అంటారు. సో హైట్ అంటే ఏంటంటే ఫస్ట్ నుంచి వెళ్ళి అంటే లీఫ్ నోడ్ నుంచి వెళ్ళి మనం కౌంట్ చేసుకుంటూ తర్వాత ఎప్పుడైతే మనం లైక్ ఇప్పుడు 5కి అంటే రూట్కి రీచ్ అవుతాము, సో దానికి నెంబర్ ఆఫ్ లెవెల్స్ అనే వచ్చేసి హైట్ అంటారు. సో ఇక్కడ వచ్చేసి దీనికి 2. సో అంటే ఇక్కడ ఫస్ట్ 3 నుంచి వెళ్ళి 2కి 1 లెవెల్, దాని తర్వాత 2 నుంచి వెళ్ళి 5కి ఒక లెవెల్. సో ఫస్ట్ వచ్చేసి అంటే ఒక ఫార్ములా ఉంటుంది దీనికి. సో హైట్ అనేది ఎలా కొలుస్తారంటే నెంబర్ ఆఫ్ లెవెల్స్ -1. అంటే ఇప్పుడు ఇక్కడ ఎన్ని లెవెల్స్ ఉన్నాయి, సో రూట్ 2 కలిపి ఫస్ట్ అనేది 5 అనేది రూట్ నోడు, సో 2, 7 అనేది సెకండ్ లెవెల్, అండ్ 1, 3, 8, 10 అనేది థర్డ్ లెవెల్. సో లెవెల్స్ -1, సో ఇట్ ఈస్ హైట్. సో డెప్త్ అంటే ఏంటంటే సో ఇది రివర్స్, అంటే 5 నుంచి అంటే టాప్ నుంచి వెళ్ళి కిందికి ఎంత డెప్త్ ఉంది, సో ఎన్ని లెవెల్స్ ఆఫ్ డెప్త్ ఉంది అంటే. సో ఇక్కడ ఏంటంటే మనం 2 నుంచి వెళ్ళి కూడా మళ్ళీ మనం కిందికి చూస్తే ఎంత డెప్త్ ఉంది, 1 ఉంది. సో 5 నుంచి వెళ్ళి కిందికి చూస్తే ఎంత డెప్త్ ఉంది, 3 ఉంది. సో ఇలా 2 ఉంది, ఇలా ఉంటుంది. అండ్ ఇక్కడ కాకపోతే ట్రీకి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇది ఇండివిజువల్గా డెప్త్ అనేది ఇండివిజువల్గా మనకు ఈచ్ ఎలిమెంట్కి ఒక డెప్త్ ఉంటుంది, బట్ హైట్ ఆఫ్ ద ట్రీ అనేది సేమ్ ఉంటుంది ప్రతిసారి. సో ఇదే మెయిన్ డిఫరెన్స్. సో తర్వాత డాటా స్ట్రక్చర్ వచ్చేసి గ్రాఫ్. సో గ్రాఫ్ అంటే ఏంటంటే ఏ గ్రాఫ్ ఈజ్ ఏ నాన్ లీనియర్ డాటా స్ట్రక్చర్ యూజ్డ్ టు రిప్రజెంట్ రిలేషన్షిప్స్ బిట్వీన్ ఆబ్జెక్ట్స్. సో ఇది ఏంటంటే మనకు ఇది కూడా ఒక నాన్ లీనియర్ డాటా స్ట్రక్చరే, కాకపోతే ఇది దేనికి యూజ్ అవుతుందంటే ఏదైనా ఆబ్జెక్ట్స్ మధ్యలో రిలేషన్షిప్స్ గురించి వాటిని రిప్రజెంట్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది. దీనికి ఏంటంటే దీనికి నోడ్స్ను ఒక ఎడ్జెస్ అనే 2 మెయిన్ కాంపోనెంట్స్ ఉంటాయి వీటికి. తర్వాత నోడ్స్ అనేది ఒక ఆబ్జెక్ట్ని రిప్రజెంట్ చేస్తాయి. సో ఎడ్జెస్ అనేది యాజ్ యూజువల్ ట్రీస్ లెక్క, సో ఇది కూడా కనెక్షన్స్ను రిలేషన్షిప్స్ని రిప్రజెంట్ చేయడానికి ఇది ఎడ్జెస్ అనేది యూజ్ అవుతాయి. సో ఇక్కడ ఏంటంటే ఇవి గ్రాఫ్స్ అనేది ట్రీస్ లా కాకుండా ఇవి కాంప్లెక్స్ రిలేషన్షిప్స్ని మెయింటైన్ చేస్తాయి. సో ఇక్కడ నోడ్స్ అనేది మల్టిపుల్ వేస్లో ఒక నోడ్ ఒకదానికే కనెక్ట్ కావాలి అని లేదు, ఒక్క నోడ్ అనేది మల్టిపుల్ నోడ్స్కి కనెక్ట్ అవుతుంది. సో ఈ ఫీచర్ వల్ల ఇది ఇంకొంచెం ఇంపార్టెంట్ టాపిక్ అవుతుంది. ఇప్పుడు దీనిలో రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ వచ్చేసి మన సోషల్ నెట్వర్క్స్, లేకపోతే రోడ్ మ్యాప్స్, తర్వాత కమ్యూనికేషన్. సో ఫస్ట్ సోషల్ నెట్వర్క్స్ ఏంటంటే నీకు మల్టిపుల్ ఫ్రెండ్స్ ఉండొచ్చు, ఇప్పుడు సపోజ్ ఫేస్బుక్లో, అండ్ మల్టిపుల్ ఫ్రెండ్స్కి మల్టిపుల్ ఫ్రెండ్స్ ఉండొచ్చు. అందులో మళ్ళీ నీకున్న ఫ్రెండ్సే వాళ్ళకి ఎలా చెప్పాలంటే సిమిలర్ ఫ్రెండ్స్ చాలామంది ఉండొచ్చు, మ్యూచువల్ ఫ్రెండ్స్ తర్వాత రోడ్ మ్యాప్స్ అనేది ఏంటంటే ఒక్క రోడ్ నుంచి వెళ్ళి మల్టిపుల్ రోడ్స్కి కనెక్ట్ అయితే, ఆ మల్టిపుల్ రోడ్స్ అనేది మళ్ళీ మల్టిపుల్ రోడ్స్కి కనెక్ట్ అయితే అందులో మళ్ళీ మ్యూచువల్ ఉండొచ్చు, దాని తర్వాత మన సింగిల్ ఉండొచ్చు. సో ఇది ఇంకోటి ఏంటంటే కమ్యూనికేషన్ నెట్వర్క్స్లో కూడా ఇది యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ ఇదే ట్రీ రిప్రజెంటేషను. సో ఇక్కడ మీరు చూసినట్టయితే సో ఏ అనే దానికి మల్టిపుల్ కనెక్షన్స్ ఉన్నాయి, డి అనే దానికి మల్టిపుల్ కనెక్షన్స్ ఉన్నాయి, అండ్ ఈ అనే దానికి ప్రతి దానికి మల్టిపుల్ కనెక్షన్స్ ఉన్నాయి. సో ఇందులో కొన్ని టైప్స్ ఉంటాయి గ్రాఫ్స్లో. సో ఫస్ట్ వచ్చేసి డైరెక్టెడ్ గ్రాఫ్, అంటే
ప్రతి ఒక నోడ్ మధ్యలో ఒక డైరెక్షనల్ రిప్రజెంటేషన్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ మనం చూసినట్టయితే ఏకి సికి మధ్యలో సో మనం ఎలా ట్రావర్స్ చేయాలంటే ట్రావర్సింగ్ అంటే మనం ఒక నోడ్ నుంచి ఇంకో నోడ్కి వెళ్ళడం. సో ఇక్కడ ట్రావర్స్ ఎలా చేస్తామంటే ఫస్ట్ ఏ నుంచి వెళ్ళి సికి వెళ్ళాలి, డైరెక్టెడ్ గ్రాఫ్ ఉన్నప్పుడు. సో సి నుంచి వెళ్ళి ఏకి వెళ్ళడం కుదరదు. సో సెకండ్ వన్ వచ్చేసి అన్డైరెక్టెడ్ గ్రాఫ్. అంటే ఇక్కడ మనం చూసినట్టయితే ఏకి బీకి మధ్యలో అన్డైరెక్టెడ్ గ్రాఫ్ ఉన్నది. సో మనం ఏ నుంచి వెళ్ళి బీకి వెళ్ళొచ్చు, లేదా బి నుంచి వెళ్ళి ఏకి కూడా వెళ్ళొచ్చు. దాని తర్వాత వెయిటెడ్ గ్రాఫ్ అంటే బి నుంచి వెళ్ళి డీకి మధ్యలో ఇప్పుడు మనకు 7 ఉంది. 7 అంటే మనకు బి నుంచి వెళ్ళి డీకి వెళ్ళడానికి ఒక టార్గెట్ 7 అంటే ఒక వాల్యూ 7 ఉన్నది. సో దానికి ఇంత ఖర్చు అవుతుంది. బి నుంచి వెళ్ళి డీకి వెళ్ళడానికి ₹7 ఖర్చు. సో సరే రూపీస్ వేసుకుంటే ₹7 ఖర్చు అవుతాయని ఒక ఎగ్జాంపుల్ కిందకి మనం చూసుకోవచ్చు. అన్వెయిటెడ్ గ్రాఫ్ అంటే ఇప్పుడు మనకి ఇది ఏ నుంచి వెళ్ళి బి అన్వెయిటెడ్ గ్రాఫ్ అనుకోవచ్చు, వెయిటెడ్ గ్రాఫ్ అనుకోవచ్చు. సో ఏ నుంచి వెళ్ళి బీకి వెళ్ళడానికి ఎలాంటి ఖర్చు ఉండదు. సో ఫ్రీగా వెళ్ళొచ్చు అనే దాని అర్థం. అండ్ ఇంకేమున్నాయి అంతే. సో ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్, డాటా టైప్స్. సో ఈ డాటా టైప్స్ పర్ఫెక్ట్ అయితే సో డాటా స్ట్రక్చర్స్ అనేది ఫుల్ కంప్లీట్ అయిపోయినట్టే. సో అల్గరిథమ్స్ అంటే ప్రతి ఒక ప్రోగ్రామ్కి ఒక అల్గరిథం ఉంటుంది. సో అల్గరిథమ్స్ ఎలా యూజ్ చేయాలి, ఈ డాటా టైప్స్ని అల్గరిథమ్స్ ఎలా యూజ్ చేసుకొని ప్రోగ్రామింగ్ ఎలా చేయాలి అనేది సో తర్వాత వీడియోలో మనం మాట్లాడుకుందాం. సో తర్వాత వీడియోలో మనం ప్రతి ఒక్కటి ఇంప్లిమెంట్ చేద్దాం, కోడింగ్ అనేది ఇంప్లిమెంట్ చేద్దాము. సో ప్రతి లాంగ్వేజ్లో అంటే 3 లాంగ్వేజెస్లో చేస్తాను. సో జావా, పైథాన్, C++, ఈ 3 లాంగ్వేజెస్లో ఎవరికి ఏం కావాలన్నా కానీ ఈ ఛానల్లో వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. సో దెన్ ఈ వీడియోస్ అన్నీ మీకు కావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా. సో నాకు కొంచెం మీ నుంచి సపోర్ట్ దొరుకుతుంది. అండ్ ఆ సపోర్ట్తో ఇంకొంచెం ఎక్కువ ఎనర్జీతో నేను వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటా. సో లైక్, షేర్, సబ్స్క్రైబ్ దిస్ వీడియో. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్.